40వ వచనము. గత వచనాలలో వేదన, శ్రమ అని ధ్యానించాం. ఇప్పుడు శిలువ విజయంతో మన దృష్టిని మళ్లిద్దాం. ప్రతి కారుమేఘం చివరకు మెరుపుగా ఉంటుంది. ప్రాయశ్చిత్త కార్యానికి అవసరమైన ప్రాథమిక అంశాలు అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. సమాప్తమైనది అనే మాట ఎంత చిన్నదైనా దాని భావం చాలా గొప్పది. ఆ చిన్న మాటలో సముద్రం అంత భావం ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనము, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. ఈ మూడింటిలోనూ ప్రభువు శిలువ మీద పలికిన ఈ మాటే శ్రేష్టమైనది. విజయం సూచించే మాట, తండ్రికి ఇచ్చిన సమాచారం, మానవులకు ప్రకటన, ఆదరణించే మాట కూడా. బిగ్గరగా కేక వేసెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము, గొప్ప కేక వేసెను. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనము, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము అని ముగ్గురు సువార్తికులు రాశారు. ఈ కేక శిలువ దగ్గర వారికి మాత్రమే కాక పరలోకంలో ఉన్న దూతలకు సైతం వినబడింది. భూలోకంలో శిలువపై జరగాల్సిన పని ముగించబడినందుకు వారి హృదయంలో సంతోషించినట్లు వేయబడింది. బిగ్గరగా కేక అని అనగా అది అల్పజయపు కేక కాదు, విజయపు కేక. విజయనాదము జయబేరి. యెరూషలేములో ఆయన విజయోత్సవంతో ప్రవేశిస్తాడని ప్రవచించబడింది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో నెరవేరింది. సమాప్తమైనది అనే ఈ మాట గ్రీకు భాషలో టెటెలిస్టాయి అంటారు. ఆయన సమాప్తం కాలేదు, కానీ ఆయన పని సమాప్తం అయ్యింది. ఆయన జీవితాన్ని తాను ముగించాడు, ఇతరులు ముగించలేదు. మరణాన్ని తప్పించుకోవడంలో కాదు, మరణాన్ని జయించడంలో జయశీలుడయ్యాడు. పాపుల కోసం ఆయన చేసిన త్యాగం సమాప్తమైంది. ఆయన శ్రమలు సమాప్తమయ్యాయి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము 13, 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనము, 33 సంవత్సరాల పెనుగులాట సమాప్తమైంది. ఆయన అవతారం యొక్క ప్రయోజనం సమాప్తమైంది. విమోచన కార్యం సమాప్తమైంది. పాపికి ఇది ఒక సంతోషకరమైన సువర్తమానము. పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి పక్షంగా జరిగించాల్సిన కార్యమంతా జరిగిపోయింది. ఇక పాపి చేయాల్సిందేమీ మిగలలేదు. మన రక్షణ కోసం ఇప్పుడు ఏ కార్యాలు, ఏ క్రియలు చేయనవసరం లేదు. రక్షణ కోసం ఇప్పుడు పాపి చేయాల్సిందల్లా క్రీస్తు రక్షణ కార్యము విశ్వాసం ఉంచాలి.